In an atom revolve around the nucleus in certain fixed circular paths called orbits. అంటే సింపుల్, ఎలక్ట్రాన్స్ అనేవి ఓకేనమ్మా, ఎలక్ట్రాన్స్ అని న్యూక్లియస్ చుట్టూ స్థిరమైన ఒక మార్గంలో తిరుగుతాయి. ఓకేనమ్మా, ఓకేనమ్మా, ఆ పాత్స్ ఏమంటారు? ఆర్బిట్స్ అంటారు. ఏటమ్మా, ఎలక్ట్రాన్ అనేది ఏమో మళ్ళీ చెప్తాను చూడండమ్మా. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరిగినట్టుగా ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ ఒక స్థిరమైన ఒక పాత్ లో ఫిక్స్డ్ పాత్ లో తిరుగుతూ ఉంటాయి. ఓకేనమ్మా, ఆ తిరిగే పాత్ర ఏమంటారు? ఆ పాత్స్ ఏమంటారు? ఆర్బిట్స్ అని అంటారు. అదే ఫస్ట్ పాయింట్ కి అర్థం. క్లియర్ మా? సెకండ్ పాయింట్, ది ఈచ్ ఆర్బిట్ యాజ్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో దీస్ ఆర్బిట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎనర్జీ లెవెల్స్. దీస్ ఆర్ డినోటెడ్ బై 1 2 3 4 ఆర్ KLMN. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, ఆ ప్రతి ఆర్బిట్ కి ఒక స్థిరమైన శక్తి ఉంటది, ఒక ఫిక్స్డ్ పవర్ అనేది ఉంటది. అందుకే వాటిని ఎనర్జీ లెవెల్స్ అని అంటారు. ఓకేనమ్మా, అంటే ప్రతి ఆర్బిట్ కి ఏముంటదమ్మా? ఒక ఓన్ ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది, ఒక స్థిరమైన శక్తి అనేది ఉంటది. అందుకే ఆ ఆర్బిట్స్ ఏమంటారు? ఎనర్జీ లెవెల్స్ అంటారు. ఎగ్జాంపుల్, దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు ఆర్బిట్స్ ని? 1 2 3 4 లేదా KLMN. సో అంటే ప్రతి మెట్టుకి తన ఎత్తు ఉంటుంది అలా అనమాట. ఓకేనమ్మా, ఫిక్స్డ్ ఎనర్జీ అంటే ఏంటి? మారని శక్తి, స్థిరమైన శక్తి. ఎనర్జీ లెవెల్స్ అంటే ఏంటి? శక్తి ఉన్న స్థానం. ఆర్బిట్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ తిరిగి ఒక మార్గాన్ని ఆర్బిట్ అని అంటారు. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ చూడమ్మా. యాజ్ లా As long as an electron revolves around the nucleus in a fixed orbit, it does not emit or absorb energy. So these orbits are also called as stationary orbits. థర్డ్ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, చూడండి ఇక్కడ, ఎలక్ట్రాన్ ఒక స్థిర ఆర్బిట్ లో తిరుగుతున్నప్పుడు అది శక్తిని ఇవ్వదు, తీసుకోదు. అర్థమైందమ్మా? ఎలక్ట్రాన్ ఒక ఫిక్స్డ్ ఆర్బిట్ లో తిరుగుతున్నప్పుడు అది శక్తిని ఇవ్వదు, తీసుకోదు. ఓకేనమ్మా, డన్. వీటిని ఏమంటారు? స్టేషనరీ ఆర్బిట్స్ అంటారు. ఓకేనమ్మా, వీటిని ఏమంటారు? స్టేషనరీ ఆర్బిట్స్ అని అంటారు. ఓకేనమ్మా, ఎగ్జాంపుల్, ఫ్యాన్ ఒకే వేగంతో తిరిగినట్టు మార్పు అనేది ఉండదు. ఓకేనమ్మా, ఫ్యాన్ అనేది స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఒకే వేగం తిరుగుతుంది, మార్పు అనేది ఉండదు. ఓకేనమ్మా, ఇందులో హార్డ్వేర్స్, ఎమిట్ అంటే ఏంటి? విడుదల చేయడం. అబ్జర్వ్ అంటే ఏంటి? తీసుకోవడం, శక్తిని లోపలికి తీసుకోవడం. స్టేషనరీ ఆర్బిట్ అంటే ఏంటి? మారని ఒక థింగ్ ని స్టేషనరీ ఆర్బిట్ అంటారు. ఓకేనమ్మా, డన్. నెక్స్ట్, angular momentum of revolving electron is quantized and is an integral multiple of angular momentum of revolving electron is quantized and is an integral multiple of h by 2 pi. ఓకేనమ్మా, సో డన్. mv equal to nh by 2 pi, where m is the mass of electron, v is the velocity, r is the radius and h is the Planck's constant. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, ఫోర్త్ పాయింట్, ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఎలక్ట్రాన్ తిరిగేటప్పుడు ఒక నియమం ఉంటది, ఒక రూల్ ఉంటది. ఎలక్ట్రాన్ మోషన్ కి ఒక రూల్ అనేది ఉంటది. ఆ రూలు ఏంటంటే, ఎలక్ట్రాన్ తిరిగేటప్పుడు ఒక నియమం అనేది ఉంటది. దానికి కొన్ని ఎలక్ట్రాన్ ఒక మూమెంట్ కి ఒక రూల్ అనేది ఉంటది. అది ఓన్లీ సర్టెన్ ఫిక్స్డ్ వాల్యూస్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అంటారు దాన్ని. దానికి కొన్ని నిర్దిష్ట విలువలు ఉంటాయి. ఓకేనా, దానికి రూల్స్ ఉంటాయి, దానికంటూ కొన్ని ఫిక్స్డ్ రూల్స్ ఉంటాయి. సో అది పాయింట్ కి అర్థం. ఎగ్జాంపుల్, దాని mv ఈక్వల్ టు nh by 2 pi. ఓకేనా, m అంటే మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, v అంటే వెలాసిటీ ఆఫ్ ఫాస్ట్, r అంటే రేడియస్, h ఇస్ ద ప్లాంక్స్ కాన్స్టెంట్. ఓకేనమ్మా, యాంగులర్ మొమెంటం అంటే ఏంటి? తిరుగుతున్న వస్తువు ఒక గుణం, దాన్ని యాంగులర్ మొమెంటం అంటారు. ఓకేనమ్మా, క్వాంటిసైజ్డ్ అంటే ఏంటి? కొన్ని విలువలు ఉండడం, కొన్ని రూల్స్ ఉండడం. ఓకేనమ్మా, m అంటే బరువు, v అంటే వేగం, r అంటే రేడియస్, h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటే ఒక స్థిర సంఖ్య, n అంటే ఇంటిజర్స్, 1 2 3 4 అనే ఇంటిజర్స్ అంటారు కదా అవి. ఫిఫ్త్ పాయింట్, ఎనర్జీ ఈస్ ఎమిటెడ్ ఆర్ అబ్జర్వ్డ్ వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ వన్ ఆర్బిట్ టు అనదర్ ఆర్బిట్. ది ఎనర్జీ డిఫరెన్సెస్ బిట్వీన్ టూ ఆర్బిట్స్ ఈస్ డెల్టా E ఈక్వల్ టు E2 - E1 ఈక్వల్ టు hv. ఈ పాయింట్ వేర్ E2 is the energy of higher orbit, E1 is the energy of lower orbit. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, ఈ లాస్ట్ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, జాగ్రత్త వినండి. ఓకేనమ్మా, ఎలక్ట్రాన్ ఒక ఆర్బిట్ నుండి మరొక ఆర్బిట్ కి మారితే, ఓకేనమ్మా, ఏంటి? ఎలక్ట్రాన్ జంప్స్ బిట్వీన్ ఆర్బిట్స్. ఓకేనమ్మా, ఎలక్ట్రాన్ ఒక ఆర్బిట్ నుండి మరొక ఆర్బిట్ కి మారితే పైకి వెళ్తే శక్తిని తీసేసుకుంటది. ఓకేనమ్మా, శక్తిని ఏం చేస్తుంది? పైకి వెళ్తే అబ్జర్వ్ చేస్తుంది, పీల్చుతుంది, తీసుకుంటది. కిందకి వెళ్తే శక్తిని రిలీజ్ చేస్తుంది. ఓకేనమ్మా, శక్తిని ఏం చేస్తుంది? కిందకి వెళ్తే రిలీజ్ అనేది చేస్తుంది. ఓకేనమ్మా, సో ఆ శక్తి మార్పుని ఏమంటారు? hv అని అంటారు. ఓకేనమ్మా,
డన్. సింపుల్ చెప్పాలంటే మెట్లు ఎక్కితే శక్తి కావాలి, దిగితే శక్తి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా, అలా అనమాట. ఈ పాయింట్ కూడా అదే అర్థం. ఓకేనమ్మా, పైకి వెళ్తే శక్తిని తీసుకుంటది, ఓకేనమ్మా, కిందకి వెళ్తే శక్తిని విడుదల చేస్తుంది. అదే పాయింట్ కి అర్థం. ఓకేనమ్మా, డన్. సో హైడ్రోజన్ స్పెక్ట్రమ్ బోర్డ్స్ ఎక్స్ప్లెనేషన్ అమ్మా. When electric discharge is passed through gaseous hydrogen, the electrons in atom absorbs energy. అంటే ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, హైడ్రోజన్ గ్యాస్ లో కనుక కరెంట్ అనేది పంపితే ఎలక్ట్రాన్ శక్తిని ఏం చేస్తుంది, తీసుకుంటది. అవి ఎక్సైటెడ్ గా అంటే యాక్టివ్ గా అవి అవుతాయి. అది పాయింట్ కి అర్థం. ఎగ్జాంపుల్ బ్యాటరీ పెడితే ఆ, ఏదైనా టాయ్స్ అనేవి పనిచేస్తాయి, ఆ విధంగా అనమాట. ఓకేనమ్మా, దెన్ దే జంప్ ఇంటూ హయ్యర్ ఎనర్జీ ఆర్బిట్స్. అంటే ఏమీ లేదు, శక్తి తీసుకున్న తర్వాత ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది, పెద్దగా అంటే పై ఆర్బిట్స్ కి వెళ్తది. ఓకేనమ్మా, హైయర్ ఆర్బిట్స్ కి వెళ్తది. ఓకేనమ్మా, దీన్నే ఎక్సైటేషన్ అని అంటారు. సో మెట్లు ఎక్కినట్లు పైకి వెళ్తాయి, అలా అనమాట. ఇన్ హైయర్ ఆర్బిట్స్ దే హ్యావ్ మోర్ ఎనర్జీ అండ్ లెస్ స్టెబిలిటీ. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఎప్పుడైతే ఎలక్ట్రాన్ హైయర్ ఆర్బిట్ కి వెళ్తుందో అది ఎక్కువ శక్తి కలిగి ఉంటది, కానీ స్థిరంగా ఉండదు, అన్స్టేబుల్ గా ఉంటది, అంటే ఎక్కువసేపు అక్కడ ఉండలేదు. దెన్ ద ఎక్సైటెడ్ ఎలక్ట్రాన్స్ కమ్ బ్యాక్ టు లోవర్ ఆర్బిట్స్ ఇన్ వన్ ఆర్ మల్టిపుల్ స్టెప్స్. ఓకేనమ్మా, ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే ఆ, పై ఆర్బిట్ కి వెళ్ళిన తర్వాత ఎలక్ట్రాన్లు మళ్ళీ కింద ఆర్బిట్స్ కి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా రావచ్చు, ఒకసారి డైరెక్ట్ గా, లేదా ఇంకొకసారి స్టెప్ బై స్టెప్ గా రావచ్చు. ఒకే స్టెప్ తో డైరెక్ట్ గా రావచ్చు, లేదా స్టెప్ బై స్టెప్ మల్టిపుల్ స్టెప్స్ తో కూడా రావచ్చు. ఓకేనమ్మా, ఎనర్జీ ఇస్ రిలీజ్డ్. ఫిఫ్త్ పాయింట్, ఎనర్జీ ఇస్ రిలీజ్డ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ అండ్ ఇట్ అపియర్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే, ఎలక్ట్రాన్స్ కింద ఆర్బిట్ కి వచ్చినప్పుడు అవి శక్తిని విడుదల చేస్తాయి అనమాట లైట్ గా. ఆ లైట్ రంగుల గీతలుగా కనిపిస్తాయి, దాన్నే స్పెక్ట్రల్ లైన్స్ అంటారు, రంగుల గీతలుగా. అందుకే హైడ్రోజన్ స్పెక్ట్రమ్ లో లైన్స్ కనిపిస్తాయి ఇలాగా. ఓకేనమ్మా, నెక్స్ట్ మనకు కనిపించే ఆ స్పెక్ట్రల్ లైన్స్ అలా ర్యాండమ్ గా ఉండవు అనమాట. ఓకేనమ్మా, డన్. సో అవి గ్రూప్ సిరీస్ గా ఉంటాయి, ప్రతి గ్రూప్ కి ఒక పేరు ఉంటది. లైమన్ సిరీస్, బాల్మర్ సిరీస్, ప్యాషన్ సిరీస్ అని అనమాట. ఓకేనమ్మా, పిల్లల క్లాస్ గ్రూప్స్ ఉన్నట్టుగా వాటికి కూడా గ్రూప్స్ అని ఉంటాయి. ఓకేనమ్మా, డన్. అందు n equal to 1 produces spectral lines in the ultraviolet region లో. n equal to 1 produces ఏ region అనేది ultraviolet region లో ఈ n equal to 9 ఉంటది, అదేంటి లైమన్స్ సిరీస్. ఓకేనమ్మా, n equal to 1. n equal to 2 స్పెక్ట్రల్ లైన్స్ లోని n equal to 9 కూడా స్పెక్ట్రల్ లైన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. అది n equal to ఏంటంటే ఏ రీజన్, అది విజిబుల్ రీజన్. n equal to ఏంటి, విజిబుల్ రీజన్. ఈ డయాగ్రామ్ కూడా వేయాలి మీరు. n equal to 3, 4, 5 ఇదే రీజన్, ఇది ఐఆర్ రీజన్స్ అంటారు వీటిని కూడా. సో n equal to 3, 4, 5 ఇవన్నీ ఏంటి, ఐఆర్ అండ్ ఫార్ ఐఆర్ రీజన్స్. ఓకేనమ్మా, ఇవే వీటిని ఏమంటారు, ప్యాషన్ సిరీస్, బ్రాకెట్ సిరీస్, పీ1 సిరీస్ అని అంటారు వీటిని. ఓకేనమ్మా, అది క్లియర్ మా, అది పాయింట్ కి అర్థం. ఈ డయాగ్రామ్ బట్టి పాయింట్ రాసేది. సిక్స్త్ పాయింట్. సెవెంత్ పాయింట్ ఏమీ లేదమ్మా. సో లాస్ట్ లో ఈ ఈక్వేషన్ కూడా రాయాలి. ఈ ఈక్వేషన్ రాస్తే 1 మార్క్ వేస్తాడు. ఓకేనమ్మా, సో ప్రతి సిరీస్ కి వేరు వేరే లైట్స్ ప్రాంతం. లైమన్ సిరీస్ అంటే అల్ట్రావైలెట్ రేస్ అంటారు, మనకి కనిపించదు. బాల్మన్ అంటే ఏంటి, విజిబుల్ లైట్, ఇది మనకు కనిపిస్తుంది. ప్యాషన్ అంటే ఏంటి, ఇన్ఫ్రారెడ్ అంటారు, ఇది కూడా మనకు కనిపించదు. అంటే ప్రతి గ్రూప్ కి వేరు వేరు లైట్ టైప్ ఉంటుంది అనమాట. సిరీస్ డిఫరెంట్ రీజన్స్, ఓన్లీ బాల్మర్ మాత్రం మనం చూడగలం, అదర్స్ ఇన్విజిబుల్ అనమాట. ఓకేనమ్మా, లాస్ట్ లో ఏంటి రాస్తారు, ఈక్వేషన్ రాసేస్తారు. ఈ రైట్ బై ఈక్వేషన్ రాసి ఈక్వేషన్ రాసి 1 మార్క్ వేస్తాడు. క్లియర్ మా, హోప్ యూ అండర్స్టాండ్ పోస్ట్లెట్స్ ఆఫ్ బోర్డ్స్ మోడల్. థ్యాంక్ యూ మా.